అందరికీ నమస్కారం. మొన్న వైజాగ్లో జరిగినటువంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటన, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 6 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే ఒక నెపంతో అసెంబ్లీకి రానటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో భయాందోళన కలిగించే విధంగా పరామర్శ పేరుతో ఈరోజు వైజాగ్ రావడం జరిగింది. ప్రజలందరూ తెలుసుకోవాలి, అసలు సంఘటన జరిగే ఎన్ని రోజులు జరిగింది, అసలు ఇన్ని రోజులు ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పని ఏంటి, ఇన్ని రోజులు పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సడన్గా ఎందుకు ఈ పరామర్శ అనే కార్యక్రమం పెట్టుకున్నాడు అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, మరి ఆ సంఘటనకు సంబంధించి ప్రభుత్వానికి సమాచారం అందిన వెంటనే అప్రమత్తమై ఇమ్మీడియట్ రెస్పాన్స్, రెస్క్యూ టీమ్స్ని పంపించడం కానీ, కోస్ట్ గార్డ్తో మాట్లాడటం కానీ, మరి ఒరిస్సాలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడటం కానీ, వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేశారు. 72 గంటలు దాటిన తర్వాత కూడా ఎప్పుడైతే ఆ మత్స్యకార సోదరులు కనిపించలేదో వాళ్ళ మరణాన్ని ధృవీకరించుకొని మరి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి 10 లక్షల రూపాయలు, అంటే 5 లక్షల రూపాయలు మత్స్యశాఖ నుంచి, 5 లక్షల రూపాయలు CMRF నుంచి కూడా ఇచ్చి అన్ని విధాలా ఆదుకుంటామని, మరి ఆ సంఘటనలో మిగిలినటువంటి ఏకైక వ్యక్తికి కూడా, ఆ బోట్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శ అనే ఒక మాట, అంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, శవం దగ్గర సంతకాలు తీసుకోవడంతో మొదలైనటువంటి పార్టీ, శవ రాజకీయాలకి అలవాటు అయినటువంటి ఈ గొడ్డల పార్టీ నాయకుడు ఇప్పటికీ కూడా ప్రజలు చేత్కరించిన 11 సీట్లకే పరిమితం చేసిన ఈ రోజుకి కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయటం అనేది బాధాకరం. ఇదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన అసలు మత్స్యకారులకు చేసినటువంటి మేలేంటో ఒకటైనా చెప్పగలిగే పరిస్థితి ఉందా? ఆ రోజు చాలా ఆర్భాటంగా 5 లక్షల రూపాయలే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా నేను ఇస్తాను అని బాగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు గత గవర్నమెంట్లో ఎంతమందికి 10 లక్షలు ఇచ్చారో చెప్పగలిగే పరిస్థితి ఏమైనా ఉందా? దాదాపు 63 క్లెయిమ్లు మీరు సెటిల్ చేయకపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3.5 కోట్ల రూపాయలు మళ్ళీ వాళ్ళందరికీ కూడా క్లెయిమ్లు సెటిల్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. గతంలో నువ్వు ఎన్నో ఆయాచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మత్స్యకారులు పట్టుకొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మత్స్యకారుల మీద ప్రేమ వలకపోస్తుంటే బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది.